ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే బీజేపీ రాజా సింగ్కు ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ ఎవరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ శాసనసభ పక్ష నేత ఎవరైనా దానిపైన పడింది. కానీ ఇప్పట్లో బీజేపీ ఎల్పీ నేత ఎన్నిక జరిగే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ అధిష్టానం పార్లమెంట్ సమావేశంలో బిజీగా ఉంది. ఆ సమావేశాలు జరిగిన తర్వాత బీజేపీ ఎల్పీ నేత ఎంపికపై దృష్టి సారించే ఛాన్స్ అయితే ఉంది. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత బీజేపీ ఎల్పీ నేతగా ప్రకటిస్తారని తెలుస్తుంది. గత అసెంబ్లీలో కూడా బీజేపీ ఎల్పీ నేత ఎవరు లేరు. తొలుత బీజేపీ తరఫున రాజసింగ్ ఒక్కరే గెలిచారు. తర్వాత ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ గెలిచారు. అధికారికంగా బీజేపీ ఎల్పీ నేత లేకుండానే గత అసెంబ్లీ ముగిసిపోయింది. ఇప్పుడు బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది, ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ అధికారమే లక్ష్యం అంటూ బీజేపీ పెద్దలు ఎన్నికల ముందు పదే స్పష్టం చేశారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ డీలా పడింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తప్పించడం మైనస్ అయింది. దీంతో బీజేపీ సింగిల్ డిజిట్కి పరిమితమైంది. తెలంగాణలో ఎన్నికల కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఒక సీటు గెలిచింది. కానీ ఉప ఎన్నికల్లో దుబ్బాక రఘునందన్ రావు, హుజరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలవడంతో బీజేపీ బలం 3కి చేరింది. 2014 ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ఎన్నికలు పరిశీలిస్తే ఈసారి ఎక్కువ స్థానాలు కాషాయం పార్టీ కైవసం చేసుకుంది. అందుకే ఇప్పుడు బీజేపీ ఎల్పీ నేత ఎవరైనా దానిపైన చర్చ నడుస్తుంది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన హ్యాట్రిక్ సాధించిన రాజాసింగ్ అనే ఆ పదవి వరించే అవకాశం కూడా ఉంది. లేదంటే కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించిన కాటిపల్లి వెంకటరామరెడ్డికి ఇస్తాననేది ఆసక్తిగా నెలకొంది.